హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానబ్బా! మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు మన వీడియోలో ఒకే ఒక స్పూన్ ఘీ పెట్టుకొని మనం పడేస్తా ఉండే వాటర్ మిలన్ తొక్కు పెట్టి మనం ఇలా సూపర్‌గా హల్వా చేసుకుందాం రండి. ఆ పైనుండే పండు అదంతా తీసేసినంక ఈ గ్రీన్ కలర్‌లో ఉండేది ఇలా తురిమి తీసుకుందాము. దీంతో చానా వాటర్ ఒస్తది. డైరెక్ట్‌గా చేసినామనుకోండి ఖచ్చితంగా 1 అవర్ అయితే పడతది. ఖచ్చితంగా నేను ఇలానే చేస్తాను. పిండేసి ఇలా పక్కకు ప్లేట్‌లో యేసుకుంటానంతా. చూస్తున్నారా ఎంత వాటరొచ్చిందో. ఇలా చేసుకున్నామంటే 15 నిమిషాల్లో మనకు హల్వా రెడీ అయిపోతది. ఒకే ఒక స్పూన్ ఆయిలేసేసుకొని ఇలా బాగా ఇలా ఫ్రై చేసుకుందాము. ఇది ఫ్రై చేసేకి మనం మూతంతా ఏం పెట్టాల్సిన అవసరం లేదు. నీట్‌గా ఇలా తిప్పుతా ఉంటేనే దాంతోనే వాటర్ వదిలి దాంతోనే అంతా బాగా ఉడికిపోతది. ఇది ఫ్రై చేసేటప్పుడైతే మంచి స్మెల్ ఒస్తుందబ్బా! అట్లే ఫ్రై చేసేటప్పుడే మా మేడం వాళ్ళంతా వచ్చినారు. "ఏమక్క చేస్తా ఉండవు ఇంత గుమ్మని వాసనొస్తా ఉంది" అనేసని. అంతే ఇది ఉడికిపోయింది. ఇప్పుడు కార్న్ ఫ్లవర్ ఒకే ఒక స్పూన్ ఏసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఉంటలు కట్టేస్తాయి. కట్టుకోకుండా చేసుకున్నామనుకోండి చానా బావుంటది. అది మీకు నేను ఎలా చెప్పాలో నాకు అర్థమవుతా లేదు. సాఫ్ట్, స్మూత్‌గా ఉంటదంటారు కదా! అట్లా. ఇప్పుడు 1/4 కప్ అంతా షుగరేసుకుంటా ఉన్నాను. అంటే పుచ్చకాయ తురుము నేను ఏ కప్‌లో యేసుకున్నానో, ఆ కప్‌లో 1/4 కప్ అంతా షుగరేసుకుంటా ఉన్నాను. స్వీట్ ఇంకొంచెం కావాలంటే ఇంకొంచెం యేసుకోండి. మా మేడం వాళ్ళంతా చాలా తక్కువ తింటారు. నేను కొంచెం తక్కువనే యేసినాను. ఇదేసిన తక్షణం కొంచెం వాటర్ వదులుతది. అట్లంతా ఏం లేదు. ఒక 5 నిమిషాలు ఇలా చేసినామంటే సూపర్‌గా ఉంటది. చూడండి ఎంత బావుంటది తెలుసా తినేదానికి. 1/4 స్పూన్ యాలకుల పొడి యేసి మిక్స్ చేసుకున్నామంటే సూపర్‌గా రెడీ అయిపోతది. దీంతో కూడా ఒకే ఒక 1/4 స్పూన్ అంతా నెయ్యేసుకొని, ఒక పొద్దు కాజు పీసులు ఇలా ఫ్రై చేసి దీనిపైన యేసుకున్నామంటే సూపర్‌గా హల్వా అయితే రెడీ అయిపోతది. మీరు చేసి తిని చూసేసి తర్వాతే ఈ వన్ టామ్ ఛానల్‌కొచ్చి సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇయ్యండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.